ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. 2025 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బ్లెస్సెడ్ అండ్ జాయ్ఫుల్ వండర్ఫుల్ న్యూ ఇయర్. నా కుటుంబం తరపు నుండి, సంఘము తరపు నుండి ప్రతి సబ్స్క్రైబర్ అందరికీ, వింటున్న ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యం లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు 40 దినములు శోధింపబడిన తరువాత ఆయన విజయవంతముగా శోధన గెలుచుకుని ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన తన వాడుకు చెప్పిన సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. తర్వాత తాను పెరిగిన నజరేతు అనే ఊరికి వచ్చాడు. ఆ సమాజ మందిరంలో ఒక విశ్రాంతి దినం ఆయన వెళ్ళినప్పుడు, ఆయన వాక్యం చదవడానికి నిలవబడినప్పుడు ఆయనకు ఒక గ్రంథము, యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన విప్పగా ఆ గ్రంథములో ఉన్న భాగము నేను మీకు ఇప్పుడు చదువుతూ ఉన్నాను. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు స్వాత ప్రకటించుటకై అనే వచనం నుండి చదువుతూ 19వ వచనం, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. ఆ గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి ఆయన కూర్చుండెను. ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు, ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫేవర్ ఆఫ్ ద లార్డ్, హితవత్సరం. ఇది యెషయా గ్రంథం 61 అధ్యాయంలో మనం చూస్తాం. అందులో మనం చూస్తున్నప్పుడు 2వ వచనంలో యెహోవా హితవత్సరమును, ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, ఫేవర్ ఆఫ్ ద లార్డ్, మన దేవుని ప్రతిదండన దినమును, ద డే ఆఫ్ వెంజన్స్, ద డే ఆఫ్ వెంజన్స్, ప్రతిదండన దినము, హితవత్సరము అని ప్రభు అక్కడ చదివి ఆయన కూర్చున్నాడు. అయితే 2000 సంవత్సరముల క్రితం ప్రభు భూమి మీదకి వచ్చింది. దేవుని హితవత్సరము, ఫేవర్ ఆఫ్ ద లార్డ్. ఇదిగో దేవుని రాజ్యం సమీపించింది, ప్రతి ఒక్కరూ సువార్త విని మారుమనసు పొందండి, రక్షణ యేసుక్రీస్తులో విశ్వాసం నుంచి పొందండి, దేవుని ఉగ్రత నుండి తప్పించుకోండి, దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, దేవుని దయ నీ మీదకి వచ్చింది, ఇది ప్రకటించడానికి. మరి యెషయా ప్రవక్త అది ఒకటే మాత్రమే వ్రాసి వదిలేయలేదు. ప్రతిదండన దినము, దేవుని ప్రతిదండన దినం కూడా ప్రకటించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు అభిషేకించబడి భూమి మీదకి వచ్చింది ఇవి రెండూ ప్రకటించడానికి. రక్షణ సువార్త మాత్రమే కాదు, ఉగ్రత దినం కూడా ప్రకటించాలి. ఇప్పుడు మనం 2025 సంవత్సరానికి వచ్చేసి ఉన్నాం. 2025కి వచ్చేసరికి సాధారణంగా దేవుని సేవకులు మన కుటుంబానికి, మనకి, సంఘానికి ఏం జరుగుతూ ఉందని వాళ్ళు కనిపెట్టి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే మరొకటి, సార్వత్రిక సంఘము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు, సంఘమునకు క్రీస్తు శరీరం ఏ విధంగా మలుపు తీసుకుంటుంది, ఎటువైపుకి వెళుతూ ఉంది, సెకండ్ కమింగ్ ప్రాఫెసీస్ నెరవేరబోతూ ఉన్నవా అనేది దేవుని కృపలో నేను తెలుసుకున్నది మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. జాగ్రత్తగా, శ్రద్ధగా వినండి. మనకి 2025వ సంవత్సరం వచ్చిందని, న్యూ ఇయర్ అని మనం అనుకుంటూ ఉన్నాం. అయితే పరలోకంలో ఈ క్యాలెండర్ లేదు, 2025 అని వాళ్ళు లెక్క పెట్టడం లేదు. దీని అర్థం మనం తెలుసుకోవాల్సింది, నూతన సంవత్సరం 25 వచ్చింది అని మనం అనుకోవటం కంటే మరికొంత సమయాన్ని దేవుడు అనుమతించాడు, ప్రవేశపెట్టాడు. ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంత సమయాన్ని ప్రవేశపెట్టాడని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యములో యెహోవా దినము, యెహోవా, ద డే ఆఫ్ ద లార్డ్, డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినం. రెండవది లార్డ్స్ డే, ప్రభుదినం. ప్రభుదినం, లార్డ్స్ డే, ఆదివారం అని కూడా అర్థం ఉంది. డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినం, ప్రతిదండన దినం, ప్రతీకారం చేసే దినం అనేది ఉంది. మనకి హెబ్రీ భాషలో యామ్, YOM, యామ్ అనే అర్థం, ఒకటి 24 గంటలని అర్థం, రెండవది ఏ పీరియడ్ ఆఫ్ టైం,
కొంత పరిమాణంతో ఉన్నటువంటి సంవత్సరం. బహుశా అది 3 సంవత్సరముల, 3.5 లేక 5, 10 అది దేవునికి సంబంధించింది. అయితే యోమ్ అనేది 24 గంటలు మాత్రమే కాదు. ఒక ఒక సైజ్ ఆఫ్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, కొంత సమయం. ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచ పరిణామాలు మిడిల్ ఈస్ట్‌లో జరుగుతూ ఉన్నవి చూస్తూ ఉంటే కొంత సమయము, ఎ న్యూ ఫేజ్, అందులోనికి సమయం వెళుతూ ఉన్నట్లుగా అర్థమవుతూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి యెహెజ్కేలు గ్రంథం 30 అధ్యాయం 3వ వచనంలో యెహోవా దినం సమీపమైనది దుర్దినం అని చెప్తూ అన్యజనులు శిక్షింపబడు కాలం అని చెప్పబడింది. అన్యజనులు జెంటైల్స్ శిక్షింపబడు కాలము. ఇది మనం మూల భాషకి ఇంగ్లీష్ తర్జుమాలో మనం చదివితే ద టైమ్ ఆఫ్ ద జెంటైల్స్, మనకి శిక్షింపబడు కాలం అని చెప్పాడు మనకి. అవును, వాళ్ళ అన్యజనుల కాలం మొదలైన తర్వాత శిక్షింపబడతారు కదా. మూల భాషకు వెళితే అది జెంటైల్స్ టైం, ప్యాగన్స్ టైం అని చెప్పబడింది. అంటే దీని అర్థం ఏమిటి? ఇదే విషయాన్ని మనం లోకసువార్త 21:22లో కూడా అవి ప్రతిదండన దినములు, వెంజియన్స్, గాడ్స్ వెంజియన్స్ అనగా రిట్రిబ్యూషన్, జస్టిస్. హెబ్రీ భాషలో వెంజియన్స్ నఖాం అనే పదం ఉపయోగించబడింది. అనగా విండికేట్, ప్రతిదండన చేయటం, ప్రతీకారం చేయడం అనేది అర్థాలు కనపడుతూ ఉన్నాయి. చూస్తే లోకసువార్త 21 అధ్యాయము యెరూషలేము చుట్టూ దండ్ల చేత యెరూషలేము చుట్టబడడం అనేది మనం చూస్తున్నప్పుడు యెరూషలేముకి వచ్చినటువంటి యాకోబు శ్రమ, ఆపద దినం, ఇది మనం చూస్తూ ఉంటే అక్కడ ప్రతిదండన దినము, లార్డ్స్ వెంజియన్స్ అని కూడా చెప్పబడింది. ఇదే మనకి యోధా పత్రిక 14-15 వచనాల్లో వేవేల కొలది పరిశుద్ధులతో పరివారంతో ఆయన జస్టిస్, జడ్జిమెంట్, తీర్పు తీర్చడానికి ఆయన ఎగ్జిక్యూట్ ద జడ్జిమెంట్, ప్రతిదండన చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడని చెప్పబడింది. ఇదే లోకసువార్త 21 అధ్యాయము 24 వచనంలో అన్యజనుల కాలము, ద టైమ్స్ ఆఫ్ జెంటైల్స్ అని చెప్పబడింది. ప్రకటన 11:2లో కూడా అన్యులకి ఇవ్వబడిన కాలము, ఆవరణము, మందిరం కట్టిన తర్వాత థర్డ్ టెంపుల్ ఇవ్వబడిన కాలము. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నది ఏమిటన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 నూతన సంవత్సరం అనడం కంటే 2025, 26, 27 గుర్తుపెట్టుకోండి. ఏ పీరియడ్ ఆఫ్ టైం, యామ్. అంటే ఇది మరొకటి, భవిష్యత్తు పిల్లలదే అని మనం చెప్తున్నాం. రేపటి దినం టీనేజ్ పిల్లలది. అంటే అర్థం ఏంటి? అప్పుడు కూడా మనం ఒక అమౌంట్ ఆఫ్ టైం, అది 24 గంటలు మాత్రమే కాదు, రేపు అనేది భవిష్యత్తు. అలాగే యోమ్ అనేది తీసుకున్నప్పుడు ఇక నుండి 25, 26, 27 ఈ 3 కీలకమైన సంవత్సరంలో దేవుని బిడ్డలారా, దేవుని కృప వలన వాక్యాన్ని, ప్రవచనాన్ని మనం చూస్తూ ప్రస్తుత కాలాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఇది మొదలుకొని 25, 26 ఏమిటి జరగబోయేది? యెహోవా దినము, ప్రభు దినము, క్రీస్తు దినము, సెకండ్ కమింగ్, ఇవన్నీ ఒకటే ఉపయోగించబడ్డాయి సంఘము కొనుక్కోబడ్డానికి. అందులో ఇవ్వబడినటువంటి ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఖచ్చితంగా ఈ డిసెంబర్ వరకు, ఈ జనవరి నుండి 25 సంవత్సరంలో నెల నెలకి ఎలా జరుగుతాయని చెప్తున్నటువంటి ప్రవక్తను కాదు నేను ఒక ప్రవచనాన్ని, దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో స్టడీ చేస్తూ, కొంతమంది సేవకులు నేను విన్న విషయాలు అవి తీసుకుంటూ పరిగణలోనికి ఇవి ఆలోచిస్తున్నప్పుడు నేటి ప్రవచనాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకి ఇవ్వబడుతూ ఉంది. అందులో అన్ని జనుల కాలము, రూలింగ్, జెంటైల్స్ రూలింగ్ మొదలు కాబోతూ ఉంది. అంటే అర్థం, ప్రపంచంలో వన్ వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచంలో నేడు మనం చూస్తున్నప్పుడు యూరప్, జర్మనీ అనగా ప్రాచీన రోమ్ రివైవ్ కాబోతూ ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ చుట్టూ కొన్ని దేశాలు కలుపుకొని అన్ని జనుల కాలము. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు దినము అనగా సెకండ్ కమింగ్, దొంగవలే వచ్చేది. పేతురు 2వ పత్రిక 3:10-11లో కూడా ఇదే చెప్పబడింది. ప్రభు దినము, క్రీస్తు దినము, ర్యాప్చర్, సంఘము కొనుక్కోబడటం, ఇవన్నీ ఒకటే పదాలు ఉపయోగించబడ్డాయి. యెహోవా దినము అదే యాకోబు శ్రమ, ఇర్మియా 37వ వచనంలో. అలాగే పరిశుద్ధులతో యుద్ధం, సంఘము, చర్చ్.
మనము ప్రభు దినము ఎదుర్కోవడానికి కాలము వెళుతూ ఉన్నప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మొదలవుతూ ఉంది. ఏమిటన్నట్లయితే 25 సంవత్సరం తీసుకోండి, 26, 27 ఈ 3 సంవత్సరాల్లో ఇది నేను 25 క్యాలెండర్ తర్వాత 26 ఈ జనవరి నుంచి డిసెంబర్కి ఇది చెప్పడం లేదు. ఇక్కడి నుండి తీసుకోండి. అంటే ఒక అమౌంట్ ఆఫ్ టైం, సర్టెన్ టైం, ఒక నిర్దిష్ట సమయం, ఒక నిడివి టైం మనకి ఇవ్వబడింది, ఒక స్పాన్. అందులో మనం ఇవి మొదలవుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇది నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ దేవునాత్మ సహాయంతో చూడండి. అందులో వన్ వరల్డ్ గవర్నమెంట్ రాబోతూ ఉన్నది ప్రపంచవ్యాప్తంగా. యాంటీ క్రైస్ట్ బయటపడతాడు. ప్రవచనంలో ఉన్నది చూడండి. హితవత్సరం ప్రకటించాడు. ఇప్పటికే 2000 సంవత్సరముల గ్యాప్ వచ్చింది. హితవత్సరానికి ప్రకటించడానికి యెషయా 61లో అభిషేకించబడిన వాడు మరి ప్రతిదండనని ఎప్పుడు ప్రకటిస్తాడు? వెంజెన్స్ ఎప్పుడు? ప్రతీకారం తీర్చుకునేది ఎప్పుడు? సెకండ్ కమింగ్ ఎప్పుడు? మీకు స్థలములు సిద్ధపరచవచ్చానని చెప్పాడు కదా, ఎప్పుడు వస్తాడు ఆయన? ఆ కాలంలోనికి మనం వెళుతూ ఉన్నాం. అంటే ఈ నిడివిలో ఒకటి అన్యజనులు రూలింగ్ ప్రారంభం కాబోతున్నది. యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెట్, వీళ్ళు ముందుకు వస్తారు. ఇవి జరగబోతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళు శిక్ష పొందుతారు అనగా ప్రభు వస్తాడు. ఇదే టైంలో మరొక ప్రక్క సంగమునకు ఆయన చేసిన ప్రామిసెస్, కడవరి ఉజ్జీవం, మునుపటి మందిరం కంటే కడవరి కాలపు అంత్యకాలపు మందిరం, దాని మహిమ మరెక్కువగా ఉంటుందని చెప్పాడు, నింపుతానని. నమ్మకమైన విశ్వాసులు, సంఘము బలముగా ఉజ్జీవం పొందుకునే కాలం ఇదే. యెషయా పుస్తకం 61వ అధ్యాయము చివరి 11వ వచనానికి వచ్చేసరికి సమస్త జనుల ఎదుట ప్రభువు యెహోవా నీతిని, స్తోత్రమును, రైచియస్నెస్ అండ్ వర్షిప్ ఉజ్జీవింప చేస్తాడు, రివైవ్ చేస్తాడు. మునుపెన్నడు చూడని విధంగా సంఘము వర్ధిల్లుతుంది, విస్తరిస్తూ ఉంది. వేల వేల ఆత్మలు నూతనంగా చేర్చబడతాయి. సామాన్యులు బలముగా వాడుకోబడే సమయం. ఒక ప్రక్క ప్రతిదండన దినాలు, మరొక ప్రక్క దేవుడు తన సంఘాన్ని బలపరిచి దీవించి వర్ధిల్ల చేసే కాలం. ఈ పీరియడ్, ఈ అమౌంట్లో సర్టన్ టైంలో ఇవి చోటు చేసుకుంటాయి. ఏవి? ముద్రలు విప్పబడతాయి, బోర్లు ఊదబడతాయి, పాత్రలు విప్పబడతాయి. ఇవి ఆ తర్వాత ఆయన వచ్చేది అదే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి చూస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను మీకు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాల గురించి మాట్లాడడానికి అవి కనిపించటం లేదు. ప్రవచనాన్ని చూసినప్పుడు బ్లెస్సింగ్స్ కనిపించటం లేదు. అలాగని ఏమిటి జరగబోయేది? ఒకటి, యెహోవా దినము, ప్రభు దినం కోసం మనం సిద్ధంగా ఉండాలి. అందుకే నేను మీకు చెప్తూ ఉన్నది ఏమిటన్నట్లయితే, యోవేలు పుస్తకం 2వ అధ్యాయంలో సీయోను కొండ మీద బాకా ఊదుడి, ట్రంపెట్, బ్లో ద ట్రంపెట్, పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం. అది ఆ వార్నింగ్ ట్రంపెట్. చూడండి, బ్లెస్సింగ్స్ కంటే నేను చెప్తూ ఉన్నది హెచ్చరిక నాదం. అది ఈ మెసేజ్. ఈ 2025 జనవరి మోటి ప్రసంగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను హెచ్చరిక నాదం చేస్తూ ఉన్నాను. ఏమిటన్నట్లయితే, యెహోవా దినము వచ్చుచున్నది. ఆ దినం రాబోతూ ఉంది. హితవత్సరము ముగింపులోనికి వచ్చేస్తూ ఉంది యెహోవా దినం. మరి ఆ దినం ఏమిటి? యెహోవా నామమున ప్రార్థన చేయి ప్రతివాడు రక్షింపబడును. నీవు నిర్ణయం తీసుకోవాల్సిన దినం, డెసిషన్ అవర్. ఈ లాస్ట్ అవర్లో డెసిషన్. యేసుక్రీస్తుని వెంబడించేది, పవిత్రమైన కన్యకగా నిలిచేది, లేక తొలగిపోవటమా? శ్రమలు రాబోతూ ఉన్నాయి. చర్చ్ విల్ గో త్రూ ట్రిబులేషన్. దేవుని సర్వాధికారము క్రీస్తు యేసుకు అప్పగింపబడింది. దావీదు కుమారుడిగా, మనిషి కుమారుడిగా. ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో తాళపు చెవులు ఉన్నాయి. నరకం యొక్కయు, పాతాళ లోకం యొక్కయు, అనగా ప్రతి పాపిని ఆయన రక్షించగలడు. ఎందుకంటే కీస్ ఆయన చేతిలో ఉన్నాయి, అపవాది బంధకాల నుండి. అయితే మనం ప్రార్థించాలి. నీ బిడ్డలు రక్షణలోనికి రావాలి, నీ కుటుంబం, నీ భర్త లేక భార్య, నీ మనుషులు. అయితే మనం ఉపవాసం ఉండాలి. మన హితవత్సరం ఇంకా కొంచెం కొనసాగుతూ ఉన్న సమయంలో మన దేవుడు కరుణావాత్సల్యములు గలవాడు. ఇదంతా కూడా యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తాం 13-14 నుంచి. కాబట్టి ఆయన కీడు చేయక పశ్చాత్తాపడును, అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి.
మీ వస్త్రములను కాక హృదయములను చింపుకోండి. రెండ్ యువర్ హార్ట్స్ ఆయన వైపు తిరగండి. ఆయన కనికరింపగలడు. ఎవడు చెప్పగలడు? ఆయన ఆయన పశ్చాత్తాపడి నీకు దీవెనిస్తాడు అని ఎవరు ఇవ్వడని చెప్పగలడు. కాబట్టి సీయోనులో బాకా నాదం, ఉపవాస దినం, వ్రత దినం ప్రతిష్ఠించండి. కాబట్టి చర్చెస్లో, కుటుంబాల్లో ఉపవాసం ప్రారంభించండి. మన పెండ్లి కుమారుని ఎదుర్కోబోతూ ఉన్నాం. ఉపవాసం చాటించండి. అలాగే ఇది వింటూ ఉన్నప్పుడు ఒక నిడివి గల సమయం ఇవ్వబడింది. 25 కాదు, వచ్చే 2 సంవత్సరాల్లో. అందులో భాగంగా మనం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉంటే, ఒకటి చైనాలో ప్రారంభమైనటువంటి వైరస్ HMPV, హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ HMPV. కరోనా వైరస్ లాగా ఉంది. ఎక్కువగా పిల్లలకి, వృద్ధాప్యంలో ఉన్న వారికి వస్తూ ఉంది. మన దేశంలో కూడా ఒక 5 కేసులు వచ్చాయని వినబడుతూ ఉన్నాయి. అలాగే మలేషియా, చుట్టూ ఉన్న కొన్ని దేశాల్లో. అంటే మళ్ళా పెరగబోతూ ఉందా? లాక్డౌన్స్ రాబోతూ ఉన్నాయా? చూడాలి. కాలం గడిచే కొద్ది, వారాలు, నెలలు గడిచే కొద్ది మనం చూస్తాం. మరొకటి చూస్తే మనకి ఇజ్రాయెల్ వార్తలు మీకు మిడిల్ ఈస్ట్లో చెప్తూ ఉన్నాను. ఒక ప్రక్కన హూతీలతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నప్పటికీ కొత్తగా టర్కీ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ గవర్నమెంట్లో ఒక కమిటీ ఏర్పడింది. వాళ్ళు సిరియాలో రెబల్స్, అంతకుముందు సిరియా అసాద్ను వాళ్ళు తొలగించారు, గద్దె దించేశారు. సిరియన్ రెబల్స్ తీసుకున్నారు అధికారము. వాళ్ళకి టర్కీ సపోర్ట్ చేసింది. ఆ టర్కీతో యుద్ధం చేయడానికి ముందుకెళ్తూ ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్. ఇది ఒకటి. తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు రష్యా యుక్రెయిన్ వార్లు మనం చూస్తూ ఉంటే ఇవి 1000 దినాలు గడిచాయి. ఇది ఈ 2 రోజుల్లో జరిగింది. ఈ నూతన సంవత్సరంలో ఖర్కివ్ రీజియన్లో 60% భవనాలను నేలమట్టం చేసింది రష్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వింటూ ఉన్నప్పుడు ప్రపంచంలో ప్రారంభమైన యుద్ధాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి, ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఎప్పటి వరకు? ఆర్మగెద్దోన్ వరకు. మనకి ఇవ్వబడినటువంటి ఒక నిడివి గల టైం ఇప్పుడు వచ్చింది. ఇది 2025 నేను అనడం కంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఇందులో ఖచ్చితంగా యాంటిక్రైస్ట్ బయటపడతాడు. అన్ని జనుల కాలం ఇది. ఇది వింటున్నప్పుడు చర్చ్, నీవు యేసుక్రీస్తు కొరకు మంచి సైనికుని వల్లే 2 తిమోతి 2 అధ్యాయంలో జట్టిలో నియమింపబడిన వాడు నియమం ప్రకారం పోరాడాలి. యేసుక్రీస్తు వరకు జీవించడానికి, నిన్ను, నీ కుటుంబాన్ని విశ్వాసం, రక్షణలోనికి తెచ్చుకోవడానికి జరుగుతున్న పరిణామాలు చూడండి. టైం ఎంత అయింది? లుక్ ఎట్, బిహోల్డ్ ద గాడ్స్ టైమ్ ఇజ్రాయెల్. జెరూసలేమును చూడండి. ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిలో నీవు ఉపవాస దినము, వరుస దినము పాటించు. ఇది హెచ్చరిక నాదం. ద డే ఆఫ్ ద లార్డ్ ఈజ్ అట్ హ్యాండ్. యెహోవా దినం సమీపించింది. అనగా దేవుని రాజ్యము సమీపించిందని ప్రకటించాడు 2000 సంవత్సరాల క్రితం హితవత్సరంలో. ఇప్పుడు ప్రతిదండన దినములో యెహోవా దినము సమీపించిందని హెచ్చరిక నాదం. అందరూ తల వంచండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. కనికరం గల దేవ, దయాళుడా, జయం గల మా తండ్రి, మరొకసారి ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి, వాక్యము, ప్రవచనం బట్టి నిన్ను మహింపరిచి ఆరాధిస్తున్నాం. వింటున్న నీ బిడ్డలందరికీ నేత్రములు తెరవండి. నీ దినము సమీపించింది, యెహోవా దినం అనే విషయాలు అందరూ చూసి నాకు అనుగ్రహించిన సబ్స్క్రైబర్స్, ఇది వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని, తెలుగు సంఘాల మీద నాకున్న భారం జ్ఞాపం చేసుకొని అందరినీ నీ మహిమలో రాకుండా సిద్ధపరచండి. వారితో పాటు అండర్ గ్రౌండ్లో, శ్రమల హింసలో ఉన్నటువంటి చర్చెస్, ఉత్తర కొరియా, ఉత్తర భారతదేశము, ఉత్తర ఆఫ్రికా, యుక్రెయిన్లో చెదిరిపోయిన సంఘము, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సంఘము, మిడిల్ ఈస్ట్లో ఉన్న సంఘము, అందరినీ జ్ఞాపం చేసుకొని నీ బిడ్డలను పరిశుద్ధపరచండి, ఆయుధపరచండి, దీపములు ఆరిపోకుండా వెలిగించి నీ మహిమలు రాకుండా సిద్ధపరచమని మా ప్రియుడు పరిస్థితి విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పునరుద్ధానంలో ప్రార్థించాలని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.